ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉపవాసం చేయవచ్చా? భోజనం చేయకుండా మన శరీరాన్ని బాధ పెడుతూ పని చేయించడం దేవుని చిత్తం కాదు అని యెషయా 58లో రాయబడింది. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు కష్టపడి పని చేయడాలు కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఇటువంటి వాటిని మీరు మానకుండా మీరు ఫాస్టింగ్ అంటున్నారు, మీ ప్రార్థన ఎలా ఆలకిస్తానో అంటాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకని శరీరం అలా ఆయాసపరచుకోవడం దేవుని చిత్తం కాదని యెషయా 58లో రాయబడింది. ఆ లేఖనాన్ని ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు సెలవు ఉండి ఆ రోజు ప్రేయర్లు గడపడం మంచిది. ఒకవేళ కాన్బట్ మనకు సెలవే లేదు, సెలవు తీసుకునే అవకాశం లేదన్నప్పుడు మీరు భోంచేసి వెళ్ళండి, రాత్రికి ఫాస్టింగ్ ఉండండి. ఇంటికి వచ్చేస్తారు కాబట్టి నైట్ ఫాస్టింగ్ ఉండదు, 3 nights మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు. ఎందుకని మరి ఫాస్టింగ్ ఉండి నేను డ్యూటీలో పని చేయకూడదు? మంచిదే, కానీ ఆకలి కొన్నిసార్లు ఆకలితో ఉన్న వ్యక్తి కోపం వచ్చే అవకాశం ఉంది. పనిలో కోపం వచ్చిందనుకోండి, అక్కడ ఫైల్ మీద సైన్ ఒక దగ్గర చెప్పి ఒక దగ్గర చేసామనుకోండి, అక్కడ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు పని ఒత్తిడి ఎక్కువైతే మైండ్ బ్యాలెన్స్ చేసుకోలేదు. కొంతమందికి అది అలవాటు, పర్వాలేదు ఫాస్టింగ్ ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రెషరు, టెన్షన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ ఫాస్టింగ్తో ఉంటూ మనం అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉంటాం, కష్టపడుతుంటాం. అది వాక్యానుసారం కాదు కనుక ఫాస్టింగ్ ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్రేయర్లో ఉండాలి. అందుకే ఉపవాసము ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనండి. వట్టి ఉపవాసం ఎక్కడ లేదు, ఉపవాసము అని ఒకటే లేదు, ఉపవాస ప్రార్థన. ప్రార్థన ఉపవాసం రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్, రెండు కలిసి వెళ్ళాలి. ఉపవాసము మరియు ప్రార్థన. ప్రార్థన లేని ఉపవాసం మీనింగ్లెస్. కాబట్టి ప్రార్థన ఎప్పుడు చేయొచ్చు, ఉపవాసం లేకుండా కూడా ప్రేయర్ చేయొచ్చు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు ప్రేయర్ చేయకుండా ఉండకూడదు. సో దాన్ని ఉద్దేశించామా? గాడ్ బ్లెస్ యూ. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అర్థమైంది కదా? ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. నైట్ టైం మీరు ఉండొచ్చు, ఇప్పుడు డ్యూటీ నుండి వచ్చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, రాత్రికి వచ్చి మీరు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటారు, మళ్ళీ మరుసటి రోజు ఉదయకాలం భోంచేస్తారు. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న శ్రీధర్ గారు తమిళనాడు నుంచి అడుగుతున్నారండి. లోతు యొక్క కుటుంబం ఎందుకు ఆ విధంగా నష్టపోయింది అని వారి సందేహం అడుగుతున్నారండి. లోతు కుటుంబం అలా ఎందుకు అయింది? ఓకే, లోతు అబ్రహాంతో పాటు బయలుదేరాడు. లోతు పనివారు, అబ్రహాం పనివారు ఫైటింగ్ చేసుకున్నారు పశువుల విషయంలో. అప్పుడు అబ్రహాం అంటాడు, నీకు ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళు, నీకు ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. నా పనివారు నీ పనివారు గొడవ పడుతుంటే అస్తమానం ఈ గొడవలతో మనం బతకడం కష్టం. నువ్వు ఒక పని చేయి, నీకు ఎన్ని పశువులు కావాలంటే అన్ని పశువులు తీసుకో, నీ పని వాళ్ళని తీసుకొని బయలుదేరు. మనం ఒక దగ్గర ఉండి రోజు నరకం అనుభవించడం కంటే ఇద్దరు ప్రశాంతంగా జీవించాలి. దూరంగా వెళ్ళి, దూరంగా ఉంటే డిస్టెన్స్ క్రియేట్స్ లవ్ అని చెప్పి అంటారు. వెళ్ళమన్నప్పుడు అబ్రహాము కఠినమైన ప్రాంతాన్ని, క్లిష్టమైన ప్రాంతాన్ని, ఎడారి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. మరి లోతేమో కామాతృతతో నింపబడిన పట్టణాన్ని ఎన్నుకుంటాడు. ఆ పట్టణం అంతా వ్యభిచారులు, జారులు. కానీ పట్టణం బాగుందని, అక్కడ చక్క సెటిల్ అయితే బాగుంటుందని చెప్పి వెళ్ళిపోయాడు. సో చూసారా, అక్కడే స్టెప్ 1 రాంగ్ చేశాడు. అతను అబ్రహాం లాగా కష్టమైన నష్టమైన ఎడారిలో ఉంటూ దేవుని మీద ఆధారపడి జీవిస్తాను అని అనుకోవాల్సింది. అనుకోకుండా స్టార్టింగ్లోనే అతను చేసిన తప్పేంటి? వ్యభిచారులు ఉండే ఒక రెడ్ లైట్ ఏరియా, ఆ పట్టణమే రెడ్ లైట్ ఏరియా. అలాంటి మూర్ఖుల మధ్యలోకి వెళ్ళి నేను మంచిగా బతకాలనుకోవడం బుద్ధిహీనత. సో అక్కడికి పోయాడు, ఎంచుకున్నాడు. అందుకే మన ఎంపిక మనల్ని పాడు చేస్తుంది. మన ఎంపిక ఎప్పుడు కూడా మనం ఎంచుకునేదే మనల్ని పాడు చేస్తుంది. మన నిర్ణయాలు సరిగా ఉండాలి. సో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. దట్స్ స్టెప్ 1. స్టెప్ 2, వారి మధ్యలో సహవాసం చేశాడు. ఎవరితో? ఈ డేంజరస్ పీపుల్, అపవిత్రులు, దేవుని వాక్యానికి విరుద్ధమైన వారితో సహవాసం చేశాడు. నెంబర్ 2. నెంబర్ 3, భక్తి కలిగి ఉన్నాడు. అంటే అబ్రహాం దగ్గర నేర్చుకున్న భక్తి కొంత ఉంది ఆయన దగ్గర. అయితే అబ్రహాం ఆయన కోసం విజ్ఞాపన చేస్తాడు, ప్రభా రక్షించవా, కాపాడవా అని. ఎందుకంటే ఆయన బంధువు కాబట్టి అతను పోగొట్టుకోవడం, అతను నశించిపోవడానికి ఇష్టం లేదు. పట్టణాలు రెండింటిని కాల్చివేస్తాడు దేవుడు. ఇక్కడ ఆ పట్టణాల యొక్క పాపపు మొర దేవునికి చేరింది కనుక ఆ పట్టణాలు దేవుని దృష్టిలో తేలిపోయాయి. అగ్ని గంధకాలు కురిపించబడబోతున్నాయి. మొత్తం కాలి బూడిదైపోద్ది ఆ పట్టణాలు. ఇప్పుడు దేవుడు తన యాక్షన్ తీసుకున్నప్పుడు అబ్రహాం యొక్క ప్రార్థన లోతును రక్షించమని వేడుకున్నాడు. సో భక్తుని ప్రార్థన చూసారు, మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ఉదయకాలం సాయంకాలం. మన ప్రార్థనలకి ఎంత ప్రభావం ఉంటుందంటే
దూతలు వెళ్ళి లోతు కుటుంబాన్ని రక్షించారు. రక్షించబడిన తర్వాత కూడా తప్పిపోయే అవకాశం ఉందా? ఎస్, మళ్ళీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ తప్పిపోతారు. దేవుడు ఇచ్చిన రక్షణలో నిలబడాలి. అప్పుడు వెళ్తున్న దారిలో వెనుతిరిగి చూడొద్దు అన్నారు. వెనుతిరిగి చూడొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన భార్య దేవుని మాట లెక్క చేయకుండా వెనుతిరిగి చూసింది. ఇది ఎవరి హృదయం, ఎవరు తప్పు? ఇది దేవుని తప్ప, మనిషి తప్ప? మనిషి తప్పు. సో వెనుతిరిగి చూసే ఉపస్తంభం అయిపోయింది. అప్పుడు దేవుడు అంటాడు, ఆ ముందున్న పర్వతానికి వెళ్ళమంటే ఈయన ఆ పర్వతం నాకు వెళ్ళను, పక్కన పర్వతం ఉంది దీని దగ్గరికి వెళ్తా అంటాడు. అక్కడ కూడా రాంగ్ స్టెప్ వేస్తాడు. 4వది, దేవుడు చెప్పిన దేవదూతలు చూపించిన పర్వతానికి వెళ్ళుంటే కుటుంబం నాశనం కాకుండా కాపాడుండేది. దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్లకుండా ఈ పక్కన ఇంకో పర్వతం ఉంది ఇక్కడికి వెళ్తా అన్నాడు. సరే నీ ఇష్టం పో అన్నారు. దేవుడు చెప్పినప్పుడు తిన్నగా వినకుండా మనం రాంగ్ స్టెప్స్ తీసుకుంటే మనల్ని ముగించేస్తుంది, మన జీవితాన్ని పాడు చేస్తుంది. సరిపోమన్నారు. దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళాడా? వెళ్ళా. తన ఇష్టమైన పర్వతం వైపు వెళ్ళాడు. సో అదొక నష్టం. 5వదిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కుమార్తెలు దారి తప్పారు. కుమార్తెలు దారి తప్పడానికి ప్రభావం ఎక్కడ నేర్చుకున్నారు? వీళ్ళ ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఆ పట్టణాల్లో. అంటే ఆ పట్టణాల యొక్క ప్రభావం ఆ బిడ్డల మీద పడిందా? అవును. అందువల్ల సినిమాల ప్రభావం, సీరియళ్ళ ప్రభావం ఇళ్ళ మీద పడుతుంది. మొన్న మధ్య ఒక ఆవిడ ఊరికి ఏడుస్తుందంటే సీరియల్ చూస్తూ. ఎందుకు ఏడుస్తున్నామంటే ఈమె కోడలు కాకపోయినా ఆమె కోడలాగా తలంచుకుంటుంది. ఆ సీరియల్లో ఉన్న విషయాలన్నీ ఏమి అన్నట్టుగా బాధపడి ఏడుస్తూ ఒకటి ఎక్కులు పడి దుఃఖపడి బోర్మని ఏడుస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించడం ట్రై చేస్తే ఆమె మీద చాలా ప్రభావం పడింది, సీరియల్ ప్రభావం. ఇక ఇంతే ఏడుస్తుంటుందని చెప్పాడు డాక్టర్ గారు. సో దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాగే చిన్నపిల్లల మీద కూడా ఈ వీడియో గేమ్స్ ప్రభావం, ఈ పనికి మాలిన వాటి యొక్క ప్రభావం పడుతుంది. కనుక వాటిని దూరంగా ఉంచి ఆ సహవాసం నుండి మనం వారిని దూరం చేసి దేవుని మార్గంలో వారిని పెట్టాలి. ఓకే, ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? దేవుడా, ఆ మనుషులా? చెప్పాలి. మనుషులు తప్పు చేస్తే దేవుడు అంటే దరిద్రుడు. అలాంటి దరిద్రులు కొంతమంది ఉన్నారు. దేవుడిని తప్పు చేస్తారు. వాళ్ళు కొలిసే దేవుళ్ళు అందరిలో తప్పులే. మొత్తం పెద్దోడి దగ్గర నుండి కిందోడి దాకా అన్నీ తప్పులే ఉంటాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కానీ యెహోవా దేవుడు కానీ ఎక్కడ తప్పు అనేది కనిపించదు. వాళ్ళు మనుషులు తప్పు చేశారు. తప్పు చేస్తే ఆ తప్పిదాన్ని తీసుకొచ్చి దేవుడి మీద అంటాడేంటి? దేవుడు చెప్పాడా? దేవుడు ఏం చెప్పలేదు అలా చేయమని. మనుషులు చేసుకునే తప్పుడు నిర్ణయాలకు దేవుడు కారకుడు ఎలా అవుతాడు? ఆ తర్వాత వాళ్ళు దారి తప్పారు. వాళ్ళ ద్వారా వచ్చిన సంతానాన్ని దేవుడు ఏమన్నాడు? మోయాబీలు, వారితో సహవాసం చేయొద్దన్నాడు. వారితో ఇజ్రాయేల్ ఎవరు సహవాసం పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆ తప్పుడు పనులు మీరు నేర్చుకుంటారని వాటికి దూరంగా ఉండండి అని దేవుడు హెచ్చరించాడు. ఇజ్రాయేలులో వారి కుమారులు కానీ వ్యభిచారులుగా చేయకూడదని ఆజ్ఞాపించాడు. మీ కుమార్తెలను అమోనీయుడే కానీ మరి అక్కడ యెహోవా సమాజంలో చేరకూడదన్నాడు. అమోనీయుడు అంటే అమోనీయులందరూ కూడా వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క లోతు సంతానం దగ్గర నుండి అపవిత్రమైన సంతానంతో బయలుదేరారు. కాబట్టి అట్టి వారితో సహవాసం చేయొద్దు, సమాజం చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే 10 తరాలు గతించినా కూడా వాళ్ళు దేవుని మార్గంలోకి అంటే వాళ్ళని తీసుకోవద్దు సమాజంలోకి అన్నాడు. ఒక దగ్గర తప్పు చేశారు, ఆ తర్వాత సంతానం కలుగుతూ వెళ్ళింది. కానీ దేవుడు 10 తరాల తర్వాత కూడా తీసుకోలేదు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధత కనిపిస్తుంది, తన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని. ఈ బైబిల్లో తప్పులు పట్టాలనుకున్న కొంతమంది దరిద్రులు, ఎవరాళ్ళు? ఈ దరిద్రుల గుంపు ఒకటి బయలుదేరింది. వాళ్ళు ఏంటంటే యేసయ్య మీద ఎలా నెప మోపాలా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బైబిల్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ప్రపంచం అంతట్లో ఫాస్టెస్ట్గా అమ్ముడుపోతున్న పుస్తకం ఏది? బైబిల్. ఫాస్ట్గా నమ్ముకుంటున్న ఆరాధించబడుతున్న దేవుడు ఎవరు? మానవ జాతిలో ఎక్కువ శాతం చేత ఆరాధించబడుతున్న ఏకైక దైవం, ఏ దేశంలోకి వెళ్ళినా మీకు కనబడే దైవం. ఆయన ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి లిమిటెడ్ కాదు. ఈజ్ ఇంటర్నేషనల్, ఆల్ ఓవర్ ద వరల్డ్, రైట్? అయితే ఆ ప్రభు మీద, దేవుని వాక్యం మీద అందరూ నమ్మేసుకుంటున్నారు. ఈయన నమ్మకుండా చేయాలంటే బైబిల్ మీద కొన్ని నెపాలు మోపి అబూత కల్పనలు అని చెప్పి అది నిజం కాదని ఏదో ఒక క్రియేషన్ చేస్తే అప్పుడైనా ప్రజలను ఆపొచ్చు కదా అని.
అంటే వీళ్ళు ఒక మత పిచ్చితో చేస్తున్నారు. సత్యం ఏముందో తెలుసుకుందామని ఆలోచన ఉంటే బాగుపడతారు. సత్యాన్ని కప్పడానికి ప్రయత్నం చేస్తే అది ఎప్పటికైనా నష్టపోతాం. ఇదిగోండి, వాల్టేర్ అనేవాడు ఒకడు బైబిల్లో తప్పులు పడతానని చెప్పి అసలు బైబిల్లో లేకుండా చేస్తే ఎంత బాగుంటుంది, నా డబ్బంతా ఉపయోగించి ఎవరెవరి దగ్గర బైబిల్ ఉంటే వాళ్ళ దగ్గర బైబిల్ అని తిరిగి కొంటాను అని శపథం చేశాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు చరిత్రలో. బైబిల్ చరిత్రలో వీళ్ళంతా కరివేపాకులు అంటే వాళ్ళు. చెప్పండి, ఎలాంటి వాళ్ళు? ఇలాంటి కరివేపాకులు ఎప్పుడో తీసి పారేస్తాడు దేవుడు. చూడండి, ఈ కరివేపాకు ఏం చేశాడంటే బైబిల్ లేకుండా చేస్తానండి. అందరు అడిగారు ఎలా చేయగలవంటే, ఒక్కొక్కడి దగ్గర బైబిల్ 1000 రూపాయలు పెట్టి కొంటాను అంటే 100 రూపాయలు పెట్టి మీరు బైబిల్ కొన్నారనుకోండి, 1000 రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారు? బైబిల్ ఇచ్చేస్తారు కదా. లేదు ఇవ్వనంటే 2000 ఇస్తాడు, అప్పటికైనా ఇస్తారు. లేదంటే 5000 ఇస్తాడు. మీరు ఇవ్వకపోతే మేము మనవడని తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు, 5000 వస్తున్నాయండి. సో ఇలాగ బైబిళ్ళని తిరిగి కొని ఆ కొన్న బైబిళ్ళని తగలబెట్టేస్తా అంట పెట్టి ప్రపంచంలో బైబిల్ లేకుండా చేస్తాడు. ఎందుకురా అని అడిగారు వీడిని. అడిగితే వీడు పరాయివాని బారిని ముట్టాడు. ఒక అతను అడిగాడు, నువ్వు పొరుగువాని బారిని ఎందుకు తాకావు? నీ భార్య కాదు కదా. అదేం తప్పేంటి అన్నాడు. తప్పేంటంటే బైబిల్ చెప్తుంది నీ పొరుగువాని దగ్గర దేన్ని ఆశించకూడదని, పొరుగువాని భార్యని కానీ వస్తువును కానీ మరి వారికి సంబంధించినటువంటి ఏది కూడా మీరు ఆశించకూడదని రాయబడింది. మరి నువ్వు ఎందుకు తప్పు చేసావంటే, ఇలాంటి తప్పులు వీడు చేస్తుంటే అన్నిటికీ బైబిల్ ఏం చేస్తుందంటే ఇతను ప్రశ్నిస్తుంది. అప్పుడు ఇతను అంటాడు, నేను చేసే తప్పులకు అడ్డు రాకుండా ఉండాలంటే బైబిల్నే ఏం చేయాలి? లేకుండా చేయాలి. వీళ్ళంతా నన్ను ప్రశ్నిస్తున్నారు. మరొక ఆవిడ చెప్పిన, నన్ను ముట్టేవంటే ఊరుకోను, నేను నీ భార్యను కాదు అని చెప్తే వీడికి చెంప పగిలినట్టు అయింది. ఇంకా అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు చేసే తప్పుడు పనులన్నిటికీ బైబిల్ అడ్డం వస్తుంది. కాబట్టి వీడి దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి బైబిల్ లేకుండా చేస్తా అని చెప్పి దిగాడు. అది లేకుండా చేస్తే ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసుకుని బతకొచ్చని. సరే, ఆ విధంగా చేస్తే శబ్దం చేశాడు. లాస్ట్కి ఏమైందో తెలుసా? మనోడు సచ్చే టైంలో తన పెద్ద భవనం అమ్మాల్సిన వేలం వేయాల్సి వచ్చింది. వేలం వేస్తే అది బైబిల్కి సంబంధించిన వాళ్ళు కొనుక్కున్నారు. విదిన్ 100 years ఆఫ్ హిస్ డే ద బైబిల్ వుడ్ బి ఏ ఫర్గాటన్ బుక్ అని చెప్పన్నాడు. 100 సంవత్సరాల్లో బైబిల్ లేకుండా చేస్తాను, బైబిల్ అందరూ మర్చిపోతారన్నాడు. 100 సంవత్సరాల్లో, చాలా కాలం క్రితం. మరి అతను జీవితంలో తానే చనిపోయాడు, బైబిల్ మాత్రం సజీవంగా ఉంది. తర్వాత జెనీవా బైబిల్ సొసైటీ ఇస్ ద ప్లేస్ వేర్ ద బైబిల్స్ వర్ ప్రింటెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. ఆ యొక్క బైబిల్ ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి దాని స్టోరేజ్ కింద ఈ యొక్క కరివేపాకు పెద్ద భవనం కొనేశారు. ప్రైజ్ ది లార్డ్. సో వీడు భవనం పోగొట్టుకుని, వీడు ప్రాణం పోయింది, తర్వాత వీడు భవనం కూడా దేనికి వెళ్ళింది అంటే వీడు పడుకునే బెడ్రూమ్లో కూడా ఎవరు నివసిస్తున్నారు? బైబిల్తో పెట్టుకు ఒక బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది బైబిల్ నీ జీవితంలోకి, నీ గుండెల్లోకి వచ్చి నివాసం చేస్తుంది. బైబిల్లో సత్యం ఉందండి. సత్యం లేకపోతే ఇంతమంది ఎందుకు కొంటారు? పిచ్చెక్కుంటున్నారా? ప్రపంచం అంతా ఎందుకు నమ్ముతున్నారు? బైబిల్లో రహస్యాలు తెలియదా వాళ్ళకి? ఓపెన్ బైబిల్, ఎవ్రీబడి కెన్ రీడ్ ఇట్. బైబిల్ అందరూ చదవచ్చు. చదివితే దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గ్రహించగలిగితే వారి ఆత్మీయ జీవితం వెలిగించబడుతుంది. దీని మీద బురద వేయాలనుకున్నవాడు సూర్యుడి మీద బురద వేయడానికి ప్రయత్నించిన వాడు. చెప్పండి, సూర్యుడి మీద బురద వేస్తే ఎక్కడ పడుతుంది? వేసిన వాడి నెత్తిమే పడుతుంది. ఒకవేళ సూర్యుని మీద తుఫాను ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? వారి ముఖం మీద పడుతుంది. కనుక సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఎన్ని విధాల పెయింట్లు వేద్దామనుకున్నా, రంగులు వేద్దామనుకున్నా, సూర్యుడిని కనబడనీయకుండా చేద్దామనుకున్నా, మేఘం తయారు చేసిన పోయేది నువ్వే కానీ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాగే నీతి సూర్యుడు అని యేసు ప్రభు వారు మీద ఎంతమంది ఎన్ని మోపడానికి ప్రయత్నించినా ఆయన నీతి సూర్యుడు, ఆయన ప్రకాశం పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు అని ఎప్పుడు నిత్యం ప్రకాశించేవాడు. ప్రైజ్ ది లార్డ్. సో అక్కడక్కడ కొంతమంది ఆ తప్పు ఈ తప్పు అబ్రహాము చేశాడు, లేకపోతే దావీదు చేశాడు అని చెప్పంటారు. వాళ్ళంతా మనుషులు అనండి. మనుషులు చేసిన తప్పిదాలను దేవుడు గద్దించాడు, హెచ్చరించాడు, నువ్వు తప్పు చేస్తున్నావని. ఇక్కడ దేవుడు చేసిన తప్పు ఎక్కడ కనిపించదు. ఓకే, మిగిలిన వాళ్ళు చాలామంది ఆరాధిస్తుంటారు. వాళ్ళందరిలో అసలు చరిత్ర చదివితే అందరూ తప్పులు చేసిన వాళ్ళే కనబడతారు వరుసగా. వాళ్ళ పేర్లు నేను ఎత్తను, వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళందరి కోసం ప్రే చేద్దాం. కానీ అక్కడ దైవంలని చెప్పబడిన వాడే తప్పు చేసినట్టు ఉంటుంది. ఇక్కడ దైవం వెంబడిస్తున్న వాళ్ళలో కొంతమంది తప్పు చేశారు. వాళ్ళని హెచ్చరించాడు, గద్దించాడు. ఇప్పుడు మీ పిల్లలు తప్పు చేస్తే అది నువ్వు చేసినట్ట? ఇప్పుడు మీ బాబు తప్పు చేశాడు, గోడ దూకి పక్కింట్లో ఏదో దొంగిలించాడు. తర్వాత మరొక బాబు మంచిగా ఉండమని బతికమని చెప్పినా కూడా మరొకడు వెళ్ళి పక్కింటి వాళ్ళ అమ్మాయిని పట్టుకున్నాడు. వాడిని మరి నడ్డెరగలేక తన్నారు. ఇది తప్పు చేసింది ఎవరు? నీ కొడుకా నువ్వా?
నీ కుమారులు తప్పు చేస్తే నువ్వు గద్దించావు, మందలించావు. తప్పు చేసింది నీ పిల్లలు, వాళ్ళని గద్దిస్తున్నావు నువ్వు. సో అప్పుడు నువ్వెలా తప్పు అవుతుంది? నువ్వు నీతిమంతుడుగా ఉన్నప్పటికీ నీ పిల్లలు దారి తప్పితే వాళ్ళని గద్దిస్తావు, మందలిస్తావు. అలాగే తండ్రిని దేవుడు ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, ప్రజలందరిని రక్షించేవాడు, ఆయనలో ఏ దోషము లేదు. ఒక్క పాపమైన నాలో ఉంటే స్థాపించండి అని ఛాలెంజ్ చేశాడు. అలాంటి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎవరిని ఉంటే చూపించండి ఈ ప్రపంచంలో. షో మీ ఈజ్ దర్ ఎనీ సిన్, ఒక్క పాపం నాలో ఉంటే చూపించమని. సో దీన్ని బట్టి చూస్తే సజీవుడైన దేవుడు ఆయన నిత్యం అందరిని ప్రేమిస్తున్నాడు. పాపం ఇప్పుడు ప్రభుని ద్వేషించే వాళ్ళని కూడా యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మరి ఎందుకంటే ప్రభుని ఇంత ఘోరంగా తిడుతున్నా ప్రభు కోపం రావడం కాదు, గేట్ దగ్గర నేనే ఉంటాడు. గేట్ దగ్గర వీడు పోయినప్పుడు గేట్ దగ్గర ఎరా ఎందుకురా ఆశలేసావని చెప్పి అంటాడు. భూమి మీద నీకు ఇచ్చాను 100 సంవత్సరాలు, నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వు చేసిన పిచ్చి ఆశలు ఏంటని చెప్పి అడుగుతాడు. అక్కడ లెక్క చెప్పుకోలేక వీడు వస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే మానవ భవిష్యత్తు దేవునికి బాగా తెలుసు. మానవుడు బతికేది ఆఫ్టర్ ఆల్ 100 years లోపే. ఇంకా 60కి ఫస్ట్ బెల్లు, 70కి సెకండ్ బెల్ కొట్టకముందు వెళ్ళిపోతాడు. ఇలాగ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది. సో 80, మహా అయితే 80. మన 80 సంవత్సరాలు దేవుని దృష్టిలో 8 రోజులు లెక్క. సో 8 రోజుల్లో వెళ్ళిపోతున్న మనుషులు దేవుని దగ్గర లెక్క అప్పగించాలి అక్కడ. కనుక వాటి గురించి కలవరపడాల్సిన అవసరం లేదు. పాపం తెలుసో తెలియకో వారు ఆ విధంగా అజ్ఞానంతో వెళ్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. వాళ్ళని ద్వేషించవద్దు, ఎవరిని కూడా దూషించవద్దు. లెట్స్ ప్రే ఫర్ దమ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ వాణి గారు కర్ణాటక నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచ్చిన వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుషు కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచి వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఈ ఒక్క వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రభు అంటాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుని హైలైట్ చేసుకోండి. మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది బాప్తిజం ఇచ్చే యోహాను కాదు, కానీ అపోస్తులుడైన యోహాను విషయంలో నెరవేరిందా అని అనేక మంది భక్తులు దాని గురించి ఆలోచిస్తూ వచ్చారు. మరి పేతురు మిగిలిన వాళ్ళు కూడా అడిగితే ప్రభు అక్కడ సమాధానం చెప్పేశాడు. అవును, అతను బలంతో రాజ్యం వచ్చేంత వరకు అతను బ్రతికే ఉంటాడు, మరణం రుచి చూడరాడు. ఎవరై ఉంటారని వాళ్ళంతా ఈ 12 మందిలో ఒకరినొకరు అడుక్కుంటూ ఉన్నారు, అంటే ప్రశ్నించుకుంటూ ఉన్నారు. యోహాను విషయంలో నెరవేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి యోహాన్ గారు ఈ రోజు బ్రతుకున్నారా? దేవుని రాజ్యం వచ్చేంత వరకు ఆయన బ్రతుకున్నట్లయితే ఎక్కడున్నారు? ఆయన హిమాలయాల్లో ఏమన్నా ఉన్నారా? కైలాస్ మహర్షి అని చెప్పి అరబ్ దేశాల్లో రక్షించబడిన వ్యక్తి నేటికి బ్రతికి ఉన్నట్టుగా ఆ రోజుల్లో సాధు సుందర్ సింగ్ గారు తన పుస్తకాల్లో చెప్పారు. మరి యోహాన్ నేటికి బ్రతికున్నారా? బ్రతికుంటే ఆయన ఎక్కడున్నారు? నిజానికి వాక్య ప్రకారంగా యోహాన్ గారు ఇప్పుడు బ్రతికిలేరు. మరి రాజ్యం వచ్చేంత వరకు బ్రతికి ఉంటారని ప్రభు అన్నాడు కదా. మరి దేవుని మాట ఎప్పుడు తప్పిపోదు. ఆయన మాట తప్పని దేవుడు. ఆమేన్. మాట ఇస్తే నెరవేర్చేవాడు. మరి రాజ్యం ఇంకా రాలేదా? ఆలోచించండి. దేవుని రాజ్యము అంటే ఏంటి? రోమపత్రిక 14-17 రోమన్స్ చాప్టర్ 14:17 ఏం చెప్తుందంటే, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, ఊరికి తినడము తాగడం కాదు. మరేంటి? నీతియు, రెండవది సమాధానమును, మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉంది. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మరి బలముతో దేవుని రాజ్యం వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు? మేడగది పైన అపోస్తలులందరూ కలిసి ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా 50వ దినం అంటే పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చాడు. అగ్ని నాలుకలు రాలుతున్నట్టుగా వారికి కనబడి ఒక్కొక్కరు మీరు వాళ్ళ డివైడెడ్ టంగ్స్ ఆఫ్ ఫైర్ ఫెల్ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అపోస్తల గ్రంథము 2వ అధ్యాయం 1-6 వరకు. వారందరూ ఆత్మపూర్ణులయ్యారు. దేవుని రాజ్యము బలముగానే వచ్చింది. బలముగా వీచు గాలి అని రాయబడింది అక్కడ. పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు వారి మీదకి. అప్పుడే సంఘం అనేది ప్రారంభించబడింది. సంఘం స్థాపించబడ్డానికి కారణం అదే.
అక్కడి నుండే దేవుని రాజ్యం స్థాపించబడి ముందుకు వెళ్తుంది. మనం దాన్ని తీసుకోవాలి. మరి మరొకసారి దేవుడు తన మహిమతో వస్తాడు కదా, అది ఎప్పుడు అంటే సంఘాన్ని కొనుక్కోవడానికి వస్తున్నాడు. సంఘమును కొనుక్కోవడానికి మధ్యాకర్షణలోకి వస్తాడు. నేటి ఉన్నటువంటి సంఘం ప్రపంచవ్యాప్తంగా ప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా మొదటిగా క్రీస్తునందు నిద్రించిన మృతులు తిరిగి లేచి వారు వెళ్తా వారితో కూడా మనం కూడా కలిసి మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటాం. అక్కడి నుండి ప్రభు పరలోక పట్టణానికి తీసుకెళ్తున్నప్పుడు అన్ని కూడా చూపిస్తూ మనందరితో మాట్లాడుతూ తీసుకుని వెళ్తాడు ప్రభు. మరి యెరూషలేములో ఉన్న సంఘం మాత్రం అక్కడే ఉంటుంది 3.5 సంవత్సరాలు. ఇక దాని గురించి నేను గతంలో మాట్లాడాను. 7 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు ఒక విధంగాను, మరొక 3.5 సంవత్సరాలు మరొక విధంగాను ఇజ్రాయెల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలు వాళ్ళంతా కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు. ఇప్పుడు యెరూషలేములో అంతగా నమ్మని వాళ్ళందరూ నజరేతులో అక్కడంతా కూడా గొప్ప ఉద్యమం వచ్చేస్తుంది. ఎలాగంటే ఏలియా మరియు మోషే ఇద్దరు కూడా అటువంటి సేమ్ ఆఫీస్, సేమ్ అదే విధమైన అనాయింటింగ్ తో వారు పరిచయం జరిగిస్తారు. అది చూసిన యూదులందరూ కూడా వీళ్ళిద్దరు చెప్పిన మాటలు విని నజరేయుడైన యేసుక్రీస్తును అనవసరంగా మనం సిలువేశాం, ఆయన మన దేవుడు, మన కొరకు రక్తం కాచడానికి వచ్చాడు, మనం గ్రహించలేదు, నమ్మలేదని చెప్పి ఆ రోజు తెలుసుకుంటారు. ఇక ఆ విషయం అంతా వేరే సబ్జెక్ట్. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చిందంటే వచ్చింది. లూకాసు సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతారు, ప్రభువా దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ప్రత్యక్షంగానా పరోక్షంగానా? ఎలా వస్తుంది దేవుని రాజ్యం? ప్రత్యక్షంగా అంటే కనబడుతూ వస్తుందా, కనబడకుండా ఉంటుందా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు పరిసయ్యులు అడిగారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా అని. దానికి ప్రభు చెప్పిన మాట, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. మరి ఎలా వస్తుంది? పరోక్షంగా, కనబడకుండా మన మధ్యలోనే ఉంటుంది. 21వ వచనం, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఏది మీ పక్కన అందరూ చూడండి ఒకసారి, మీ పక్కన దేవుని రాజ్యం కనిపిస్తుందేమో. మరి దేవుని రాజ్యం అన్నారు. దేవుని రాజ్యం అన్నప్పుడు, రాజ్యం అన్నప్పుడు కనబడాలి కదా, రాజు, సైన్యము, ఒక రాజ్యము, భవనాలు, ఇవేం కనిపించట్లేదు. దానికి ప్రభు ఏమన్నాడు చూద్దాం. లేఖనం, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది. ఇక్కడుంది అక్కడుందని చెప్పడానికి అవదు, మన మధ్యలో ఉందంట. మరి ఎలా ప్రవేశిస్తాం దేవుని రాజ్యంలో? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు నికోదేము అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, దేవుని రాజ్యంను చూడాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన అనుభవం ఉన్నవాడే దేవుని రాజ్యం మన మధ్యలో ఉందని చూడగలుగుతారు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. అంటే మన మధ్యలో ఉంది, కానీ చూడగలిగిన వారు ఎవరంటే మారు మనసు పొందినాడు. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత మనందరికీ దేవునితో కనెక్ట్ అయ్యాం. ఎంతో మంది దేవుని వెలుగు, దేవుని రాజ్యాన్ని చూసినప్పుడు చీకటిని వదిలేస్తున్నారు, చీకటి రాజ్యాన్ని. అందుకే ప్రభు అన్నాడు, ఇక్కడ అక్కడని చెప్పడానికి కాదు, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందని. బలముతో వచ్చినప్పుడు ఇతను ఇంకా బతుకుంటాడని చెప్పాడు. బలంతో మరి దేవుని రాజ్యం వచ్చిందిగా. ఇప్పుడు దేవుని రాజ్యం ఏంటని నేను అడుగుతాను, మీరందరూ సమాధానం చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఏంటి బ్రదర్? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని వాక్యం నమ్ముట నీతి. దేవుని తండ్రి దేవునితో మనము యేసు రక్తం ద్వారా సమాధాన పరచబడ్డాం, మన చుట్టూ ఉన్న వారితో సమాధాన పడ్డాం. ఇది నీతి, సమాధానము, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ లోకంలో ఏ ఆనందం ఉందో చెప్పండి? పాపపు ఆనందము, చీకటి కార్యక్రమాల్లో ఆనందము, అపవిత్రమైన ఆనందము, ఇతరులను పాడు చేస్తూ ఆనందించడం, చెడు పనులు చేస్తూ ఆనందించడం, అపవిత్రమైన పనులు చేస్తూ ఆనందించడం, ఇదంతా చీకటి సంబంధమైన ఆనందం. అది నిజమైన ఆనందం కాదు. అది ఆ ఆనందాలకు మనుషులు బానిసలైపోయి తాగితేనే ఆనందం. తాగినోడికి నిజంగా ఆనందం వస్తే మళ్ళా ఎందుకు తాగుతాడు? మళ్ళీ ఎందుకు ఖర్చు పెడతాడు? తాగినోడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఒక బాటిల్ కొరకు ఎదురు చూస్తున్నాడు. తిరిగినోడు మళ్ళా తిరగాలని చూస్తున్నాడు. అంటే తృప్తి లేదు వారికి. ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను మనుషుల్ని మిస్ప్రైజ్ చేసి తృప్తి లేని ఆనందం అని అనిపిస్తుంది తప్ప వాడికి నిజమైన ఆనందం లేదు. కాబట్టి వాళ్ళు ఎంత తిరిగినా, ఎంత తాగినా, ఎన్ని పాపాలు చేసినా ఇంకా చేయుడే తప్ప ఆనందము, తృప్తి అనేది లేదు. అలాంటి పాపులే ప్రభు ఎద్దుకు రాగానే
ఈ ఆనందం, ఇది రక్షణ ఆనందం. ఇది ఎప్పుడైతే పొందుకుంటున్నారో అవన్నీ గుడ్ బై చెప్పేస్తున్నారు. మళ్ళా వాటిలోకి వెళ్ళటలా. అంటే అపవాది మోసగించినటువంటి ఆనందం అది. అటువంటి చీకటి ఆనందాల నుండి బయటకు వచ్చి రక్షణ పొందమని దేవుడు కోరుతున్నాడు. ఇది దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడం. గాడ్ బ్లెస్ యూ. మంచి ప్రశ్న అడిగారు. అందరికి అర్థమైన వారు చేయి దేవుని స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. రైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న కృష్ణ గారు గుంటూరు నుంచి ఈ విధంగా అడుగుతున్నారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం, కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. దీని యొక్క వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 16 వచ్చిన మీకు అర్థం కాలేదు. రైట్. అవునండి. 16 వచనంలో కీడుని విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును. దేశం పాడు చేయబడును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును. 17వ వచనం, యెహోవా నీ మీదికిని నీ జనం మీదికిని నీ పితల కుటుంబం వారి అందరి మీదికిని శ్రమ దినములను అంటూ మరి 13లోకి వెళ్ళండి. 13వ వచనం 14వ వచనం కూడా అతడు ఇలాగ చెప్పాను. 14. అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. దేవుడిని ఎందుకు విసిగిస్తారు అంటూ, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. మిమ్మల్ని సూచన అడగమంటే మీరు అడగలేదు. మరి ప్రభువే ఒక సూచన చూపిస్తున్నాడు మానవ జాతికి. ఏంటా సూచన అంటే, కన్యక గర్భవతి కుమారుని కని. ఇది యేసుప్రభు వారు జన్మించక ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తీసుకున్నాడు. కీడుని విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశమును పాడు చేయదు. ఇక్కడ ఎవరు ఆ ఇద్దరు రాజులు యేసుప్రభువుని భయపెట్టింది? యేసుప్రభువుని చంపాలనుకున్నారు. ఎవరు వాళ్ళు? హేరోదు. అలాగే సాతానుడు కూడా. సాతానుడు వాడి రాజ్యం పాడైపోయింది ప్రభు రాబట్టే. అంతకుముందు అంతా అంధకారంతో నిండిపోయేది. సాతాను రాజ్యం అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రభు అడుగు పెట్టాడో వెలుగు ఉదయించింది. సత్యాన్ని తెలుసుకున్నారు ప్రజలు, రక్షణలోకి రావడం ప్రారంభించారు. దానికంటే ముందున్నవాడు ఎవరు? హేరోదు. ఈ 2 సంవత్సరాల లోపున పిల్లలను చంపించాలని. చాలామంది అంటారు క్రిస్టియానిటీ అలా అండి ఇలా అండి. అసలు బాగా అర్థం చేసుకోండి, యేసు ప్రభు చంటి బిడ్డగా ఉన్నప్పుడే చంపాలని అనుకున్న ఆలోచన దుష్టులకు కలిగింది. చంటి బిడ్డని చంపేవాడిని ఏమంటారు? దుష్టుడే కదా అంటారు. మరి చంటి బిడ్డను చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అప్పటికి క్రిస్టియానిటీ లేదు కదా. అంటే సాతాను శక్తులు భూమిని పరిపాలన చేస్తున్నాయి. వాటికి యేసుప్రభు వారు రావడము, యేసుప్రభు వారి రాజ్య పరిపాలన వాటికి ఇష్టం లేదు. మానవులకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు ఈయన. వీళ్ళ ఆత్మను రక్షించి పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. కాబట్టి మానవులు ఎవరు పరలోకం వెళ్ళకూడదు, అందరూ పాతాళ అగ్నిగుండానికి వెళ్ళాలి. వాడి ఒక నిర్ణయం అది. దాని నుండి తప్పించడానికి ప్రభు వచ్చాడని తెలియగానే కలవరపడిపోయి ఆ రోజుల్లో అధికారంలో ప్రవేశించి హేరోదులో నుండి ఆ 2 సంవత్సరాల లోపున్న బిడ్డలందరూ కూడా చంపించేస్తే, దానికంటే ముందుగా ప్రభు ఆ ఊరు నుండి దేవదూత చేత హెచ్చరించబడి ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోతారు. ప్రభు వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత ఇతను చంపించడం ప్రారంభిస్తాడు. తెలియదు అతనికి. అంటే ఈ ఇద్దరు రాజులు దేవుని వాక్యానికి విరుద్ధంగా పనిచేశారు. ప్రభు వారిని శిక్షించాడు. కన్యక గర్భవతి కుమారుడు గారిని అంటే యేసుప్రభు వారి గురించి చెప్పబడిన ప్రవచనం. అంటే ప్రభు జన్మించక ముందు, క్రొత్త నిబంధన రాకముందు 700 సంవత్సరాల క్రితం. చూడండి, మనం పుట్టక ముందు ఎవరు మన గురించి మాట్లాడి ఉండరు. కానీ యేసుప్రభు వారు జన్మించక ముందు 100 సంవత్సరాల క్రితమే ప్రభు యొక్క జననం గురించి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడని రాయబడింది. కీడును విసర్జించి మేలును కోరుకుందాం. దేవుని వాక్యానుసారంగా మనం అంతా కీడును విసర్జించి మేలును కోరుకునే వారిగా ఉండాలి. ఊహ వచ్చినప్పుడు అంటాం కదా, బాలుడు ఊహ వచ్చినప్పుడు. రైట్. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న అనిల్ గారు గుంతకల్ నుంచి అడుగుతున్నారండి. హోషేయను దేవుడు ఎందుకు వేశ్యను పెళ్లి చేసుకోమని చెప్తాడు? అదేవిధంగా పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులకు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది
అని సందేహం అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పాలని దేవుడు హోషే అనే ప్రవక్తని మరి అక్కడ ఒక వేష్యని చేసుకోమంటాడు. ఎందుకు చేసుకోమన్నాడంటే ఇజ్రాయేలు ప్రజలందరూ దారి తప్పుతారు. దారి తప్పి దేవుణ్ణి విడిచిపెట్టి వేరే మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎన్ని మార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లే. అప్పుడు ప్రవక్త ఆ విధంగా చేయకూడదు. చేయకూడని పని ప్రవక్త చేస్తే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క స్థానంలో అక్కడ ప్రవక్త ఎందుకంటే అంటే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఆమెను చేసుకో, ఆమె ద్వారా పిల్లలు కను, ఆ తర్వాత ఆ పిల్లలను ఆమెను నువ్వు ప్రేమిస్తావు, ప్రేమ కలిగి ఉండు. దీన్ని పాఠంగా ఇజ్రాయెల్కి నేను చెప్పాలనుకున్నాను అంటాడు. ఏంటి దేవా ఇజ్రాయెల్కి ఏం పాఠం నేర్పిస్తావంటే, ఇజ్రాయిల్లరా మీరు భర్త విడిచి లోకానుసారంగా వెళ్ళిపోయిన వేశ్య వల్లే మీరు నన్ను విడిచి వెళ్ళిపోయారు. సృష్టికర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవుని దూరం అయిపోయారు, అపవిత్ర పనులకు వెళ్ళిపోయారు. మీరు ఆరాధించాల్సిన దైవాన్ని విడిచిపెట్టారు. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు సమస్తము చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి డబ్బు కొరకు, లోకాశల కొరకు, శరీరాశల కొరకు పాడు పనులకు దిగిపోయారు. అంటే ఒక వేశ్య వల్లే మీరు పాడైపోయారు. అయినా మిమ్మల్ని చేరదీసి మిమ్మల్ని బాగు చేసి మిమ్మల్ని రక్షించాలని కోరుతున్నాను. ఈ 12 గోత్రాలకు ఎందుకని ఈ 12 గోత్రాలు బుద్ధి లేకుండా ఉన్నాయి? బుద్ధి లేని ఈ 12 గోత్రాలు బుద్ధి తెచ్చుకోవాలంటే ఇదిగోండి, ఇటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలు ఈ విధంగా ఏడుస్తున్నాయి, మీరు మారుమనసు పొందండి. ఈ విధంగా ఉండడానికి లేదు. అయినా కూడా ఓ ప్రవక్త ఈ విధంగా చేయడం వల్ల అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక బుద్ధిని నేర్చుకుంటారు. అంటే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చేర్చుకున్నాడు. అలాగే నన్ను విడిచి దూరంగా వెళ్ళినా ఇప్పటికైనా మారు మనసు పొందండి, తిరిగి రండి అని వాక్యంలో రాయబడినట్టు మనం చూస్తున్నాం. సో హోషేయ ద్వారా దేవుడు పలికిన మాటలు అవి. ఓకేనా? హోషేయ గ్రంథం 1-2 వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చును, జనులు యెహోవాను విసర్జించి, అంటే సృష్టికర్తను దేవుణ్ణి విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు. ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. వ్యభిచారం అంటే దేవుణ్ణి విడిచిపెట్టి మరొక వ్యక్తిని, ఇప్పుడు భర్తను విడిచి మరొక పురుషుని ఆశిస్తే ఆ వ్యభిచారం అని పిలిచారు. అలాగే దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఆత్మీయమైనటువంటి దేవుని విడిచిపెట్టి డబ్బును ఎక్కువ ప్రేమించినా, లోకాన్ని ఎక్కువ ప్రేమించినా అది తప్పు అయిపోతుంది. కనుక నీవు పోయి అక్కడ పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకునము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకు చెప్పాడంటే, మీరు నాకు దూరం అయ్యారు, మీరు లోకానుసారంగా వెళ్ళిపోయారు. అయినా కూడా ఎవరు వేషం చేర్చుకోరు, భార్యగా తీసుకోరు. కానీ తీసుకున్నాడంటే అర్థం చేసుకున్నాను, పవిత్రమైన ప్రవక్త అయ్యిండు కూడా వేష్యను భర్తగా భార్యగా తీసుకున్నాడంటే నేను పవిత్రమైన దేవుడిని అయ్యిండు కూడా దారి తప్పిన మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఎటు చెప్పండి, మీ పాపాలను క్షమించి తీసుకుంటున్నాను, కనుక ఇప్పటికైనా తిరిగి రండి, మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఓకేనా? దానిలో పెడార్థాలు తీసి మాట్లాడతారు. వాళ్ళు ఏమన్నారంటే వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు, దేవుని వాక్యం మీద బురద వేయాలి, దేవుని నమ్మకుండా ప్రజలను ఆపాలని ప్రయత్నించే కుట్ర బుద్ధి కలిగిన వారు చేసే పనులు, వాటిలో పెడార్థాలు తీసుకొని వాళ్ళే నష్టపోతారు. సత్యమైన అర్థాన్ని తీసుకున్న వారు బాగుపడతారు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ 2వ ప్రశ్న తీసుకుందాం. తను అడిగిన ప్రశ్నలో పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులకు బంగారం ఎక్కడి నుంచి గోల్డ్ ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది? అసలు గోల్డ్ ఎవరిదా? సృష్టికర్తది గోల్డ్. అందుకే ఎప్పుడైనా బంగారం షాప్ దగ్గర బండి ఆపామనుకోండి, ఎదురుగా పార్కింగ్లో, నా కారులో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను, ఆ షాప్లో ఉన్న బంగారం అంతా మాదే అంటాను. వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేంటి మీద బంగారం అని. అవును, ఆ బంగారం అంతా మా డాడీ చేశాడు, వీళ్ళు తెచ్చి షాప్లో పెట్టుకుని అమ్ముకుంటున్నారు, మా సృష్టికర్తని దేవుడే చేశాడు అని. అవునా కదా? అవును. అయితే ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాదని అనుకోండి, లోపలేస్తాడు. కానీ నిజానికి మూలాల్లోకి వెళ్దాం. మూలాల్లోకి వెళ్తే ఏమవుతుంది? గోల్డ్ అంతా దేవుండే. ఏమంటాడు చూడండి, హగ్గయి 2:8, వెండి నాది, బంగారము నాది. ఏమన్నాడు? వెండి నాది, బంగారం నాది. ఎవరిది? భూములు మట్టిలో వెండిని పెట్టింది ఎవరు? దేవుడే. బంగారం పెట్టింది ఎవరు? దేవుడే. వజ్రాలు పెట్టింది ఎవరు? దేవుడే. ముత్యాలు తయారు చేసి సిస్టమ్ పెట్టింది దేవుడే. రూబీస్ని చేసింది దేవుడే. రంగురాళ్ళను చేసింది దేవుడే. ఇవన్నీ కూడా ఆయన సృష్టి, మనుషులు అయిన వాళ్ళే. కాబట్టి బంగారం ఎవరిదండి? ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకి? ఎక్కడి నుండి వచ్చిందా? భూమిలో నుండి వచ్చిన బంగారం అంతా అయింది. మీరు పెట్టుకున్న బంగారం కూడా అయిందే, దేవునికి స్తోత్రం.
కాకపోతే కనికరించి వదిలేస్తున్నాడు. కనికరించి వదిలేస్తున్నాడు. వాడుకుంటారా బాబు, భూమిని నేను మీకు ఇచ్చాను, మానవులారా వాడుకోండి అని. మనం అంటాం నాది బంగారం, నాది విండని. సాయంత్రం కల్లా గుటుక్కుమని పోతారు కొంతమంది. పోయిన తర్వాత వాడు బంగారం అంతే ఉంటుంది ఒంటి మీద, వీడు ఉండడు. ఎక్కడికి వెళ్ళిపోయామని చెప్పి అందరూ గుండు బాదుకొని ఏడుస్తుంటారు. కాబట్టి నిజాన్ని సత్యాన్ని తెలుసుకుంటే మనుషులు ఎవరిది కాదు బంగారం అనండి. అవును కదా, ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. పోయినప్పుడు వాళ్ళు ఒంటి మీద బంగారం అంతా ఏం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఒలిసే ఇట్లా అట్టిపండు ఒలిసినట్టు ఏం చేస్తున్నారు? అది రాకపోతే ఏం చేస్తున్నారు? పట్టి పీల్చి కట్ చేసి మరి తీసేస్తున్నారు. ఇదిగోండి మరి చాలా చాలా డబ్బు సంపాదించాడు ఈయన. కారు గోల్డ్ ప్లేటెడ్, ఈయన వెళ్తున్న బోట్ కూడా గోల్డ్ ప్లేటెడ్, ఈయన ఎగిరే ఫ్లైట్ కూడా గోల్డ్ ప్లేటెడ్, ఆయన వస్తువులన్నీ గోల్డ్ ప్లేటెడే. మరి ఎటువంటి అన్ని మతాలకు సంబంధించిన వాటిని గౌరవించాడు. అందరు దేవుళ్ళు సాయం చేస్తారని మరి ఒంటి నిండా పెట్టుకున్నాడు. లాస్ట్కి పోయినప్పుడు ఆయన పెట్టే బాక్స్ కూడా బంగారు బాక్సే. కానీ మనిషి ఉన్నాడా? లేడు. మళ్ళా బంగారం. కనుక మనుషులందరూ వెళ్ళిపోయాక మళ్ళీ బంగారం అంటది, దేవుడా నేను నువ్వే కదా నన్ను చేసావని చెప్పాను. కనుక ఖచ్చితంగా గోల్డ్ మొత్తం దేవునిది, వెండి దేవునిది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ఖనిజ మానవులు వాడుకుంటున్న సమస్త మానవులు కూడా ఆయన, సృష్టి మొత్తం ఆయనదే అనండి. సృష్టి మొత్తం ఆయనదే. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మాధవి గారు అనంతపురం నుంచి ప్రశ్న అడుగుతున్నారు. దేవుని నమ్మి రక్షించబడి సరిగా సమాధి చేయకపోతే అదేమన్నా తప్పుగా ఉంటుందా అని అడుగుతున్నారు. అదేవిధంగా పాస్టర్లు లేకుండా సమాధి కార్యక్రమం చేయకూడదా, సమాధిలో ఆత్మ కూడా ఉంటుందా అని వారు సందేహాలు అడుగుతున్నారండి. అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలను స్థాపించారు. మనకు రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు అనేక పత్రికలు కనిపిస్తాయి. వీటన్నిటిలో అపోస్తలుడైన పౌలు సమాధి కార్యక్రమానికి అటెండ్ అయినట్టు ఎక్కడా కనబడదు. సంఘము వెళ్ళి, సంఘస్థులు వెళ్ళి, ఏ సంఘం రోమాలో ఉన్నవారు వెళ్ళి మరి పౌలు గారి దగ్గర వాక్యం విన్నారు. కానీ పౌలు గారు ఇప్పుడు కొరంథీలో ఉన్నారు. కానీ రోమా సంఘంలో ఒకరు చనిపోయారు. అక్కడికి పౌలు గారు రాలేదు. సంఘ బిడ్డలే తీసుకువెళ్ళి సమాధి కార్యక్రమం చేశారు. సంఘంలో పెద్దలు, సంఘంలో ప్రభు యొక్క బిడ్డలు, ప్రభును ప్రేమించేవారు తీసుకువెళ్ళి కార్యక్రమం చేశారు. అక్కడ సంఘ కాపరు లోకల్గా దేవుడు కొందరు ఏర్పాటు చేశాడు. అపోజిట్ పౌలు వారిని నిలబెట్టి సంఘ కాపరులుగా ప్రార్థన చేసి వెళ్ళారు. వారు తీసుకెళ్ళి కార్యక్రమం చేశారు. కొరంథీలో ఎవరు చనిపోయినప్పుడు పౌలు గారు ఎఫెస్లో ఉన్నారు. అప్పుడు ఆయన అక్కడ ఎఫెస్లో సేవ చేస్తున్నారు. మరి చనిపోయిన వాళ్ళని పాత పెట్టడానికి పౌలు గారు రావాల్సిందే, పాస్టర్ గారు రాకపోతే మేము ఆయన సువార్త వినాం, ఇంకా మరి వినాలనుకోవట్లేదు అని చెప్పి ఈ నేరో మైండెడ్ థింకింగ్ పక్కన పెట్టి వాళ్ళు విశాలమైన మనసుతో, ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు వెళ్ళి సమాధి చేశారు. మీరు స్టెఫను అని వినుంటారు, బలంగా వాడబడిన దైవజనుడు. 8వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. ఎర్లీ చర్చ్ ఏం చేస్తుందో చూద్దాం. చర్చ్ స్టార్టింగ్లో 8వ అధ్యాయంలో స్టెఫన్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు, పరిశుద్ధుడు, సేవకుడు చనిపోతే సంఘంలో భక్తిగల ప్రజలు తీసుకువెళ్ళి సమాధి చేశారు. అప్పుడు పేతురు గారు రాలేదు, ఫిలిప్పు గారు రాలేదు, యోహాను గారు రాలేదు. వాళ్ళంతా అపోస్తలు. వాళ్ళు చిన్న సంఘమే, అప్పుడు పెద్ద సంఘం లేదు, 3000 మంది కంటే ఎక్కువ ఉండరు. ఇలాంటి వారి మధ్యలో అపోస్తల్లో ఒకరును అటెండ్ కాల. ఒకసారి చూద్దాం, 8వ అధ్యాయం తీయండి, అపోస్తల కార్యం. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదియా సమరయ దేశంలో అందరూ చెదిరిపోయారు. అపోస్తలు మాత్రం అక్కడే ఉన్నారు. భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి, చదవండి 2వ వచనం. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని భక్తిగల మనుషులు. ఇందులో అపోస్తలు ఉన్నారా? ఉన్నారు. అపోస్తలు లేకపోయినా, ఆ రోజుల్లో అక్కడ సంఘ కాపరులు నడిపించేవారు లేకపోయినా, వారి ద్వారా రక్షణలోకి వచ్చిన భక్తిగల మనుషులు ఉన్నారే, వారు తీసుకువెళ్ళి గొప్ప దైవజనుడైన స్టెఫన్ని సమాధి చేశారు. భక్తి గల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిన, అంత గొప్ప దైవజనుడు కోల్పోయామని చెప్పి దుఃఖపడ్డారు. మరి భక్తిగల మనుషులు సమాధి చేస్తే స్టెఫను తిరిగి లేస్తాడా లేవడా? ఎట్టి చెప్పండి. లేస్తారు. తర్వాత సమాధి కార్యక్రమం చేసినప్పుడు ఏదైనా తేడాలు వస్తే అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడి కొంతమంది సమాధి కార్యక్రమం గురించి కూడా భయపడుతుంటారు. ఇప్పుడున్న అపార్ట్మెంట్లు అన్నీ కూడా చాలా వరకు అపార్ట్మెంట్లు సమాధుల మీదే లేచాయి. ఇప్పుడు చెన్నైలో కావచ్చు, మరి
ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అనేక పట్టణాల్లో ఒకప్పుడు సమాధులు ఉండేవి. వాటిని ఏం చేశారు, వాళ్ళు మనవాళ్ళు అమ్మేశారు. వాళ్ళ తాతలు ముత్తాతలు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు సమాధులు చేశారు వాళ్ళ పొలాల్లో. ఈ ముది మనవడికి డబ్బాస్ వచ్చింది, ఏం చేశాడు, ఏకంగా అమ్మేశాడు. ఏంటి చెప్పండి, అమ్మేశాడు. స్థలం అమ్మేశాడు. అమ్మినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా, ఉంచుతాం సార్ అంటారు. తర్వాత మొత్తం తీసేసి అపార్ట్మెంట్లు కట్టారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నట్టు? దేవుని బిడ్డలారా, అధోనీరామ్ అనే గొప్ప దైవజనుడు మన బర్మా ప్రాంతం నుండి, రంగూన్ బర్మా ప్రాంతం నుండి సేవ చేసి ఆయన స్వదేశానికి వెళ్తుండగా సిక్ అయి ఉన్నాడు. చాలా వృద్ధుడు, పెద్దవాడు అయిపోయాడు. ఆయన చనిపోయాడు సముద్రంలో. వాళ్ళ దగ్గర స్టోరేజ్ లేదు, సముద్రంలో ఐస్ బాక్సులు లేవు. అప్పుడు ఆయన శవాన్ని పెట్టుకుని ఉండలేక గొప్ప దైవజనుడే, అయ్యా మరి చనిపోయాడు కాబట్టి మేము సముద్రంలోకి వదిలేస్తున్నామని చెప్పి దేవునికి అప్పగించి వదిలేశారు, సముద్రంలో వదిలేశారు. ఆయన్ని అడిగారు బ్రతికుండగానే, దైవజనుడా మరి నువ్వు ఒకవేళ ఈ మార్గం మధ్యలో 1 నెల 2 నెలలు పెట్టేది ప్రయాణం, 2 నెలల ప్రయాణంలో, సముద్ర ప్రయాణంలో మీరు చనిపోతే ఏంటి పరిస్థితి అంటే, నన్ను నీటిలో వదిలేని జల సమాధి చేసేయండి అన్నాడు. అదేంటి, నీటి మట్టిలో పెట్టి సమాధి చేయాలి కదా, మీరు గొప్ప దైవజనులు కదా అంటే, పర్వాలేదు, బైబిల్లో రాస్తుంది, సముద్రమా నీలో చనిపోయిన వారి ఆత్మలు నింబడినప్పుడు ఆత్మలన్నీ తిరిగి వస్తాయని అక్కడ చూడండి. ప్రకటన 20:13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను. చదవండి మరొకసారి. అంటే సముద్రంలో పడిపోయి చనిపోయిన వాళ్ళ ఆత్మలను ఎవరు అప్పగించారు? సముద్రం అప్పగించింది. అంటే వారి ఆత్మలు ఎక్కడున్నాయి? ఆత్మలు ప్రభు ఏర్పాటు చేసిన స్థలంలోనే ఉన్నాయి. కానీ వారి శరీరం ఎక్కడ చనిపోయిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడుండి ఆత్మ బయటకు వస్తుంది. మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులు అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అంటే ఖచ్చితంగా తీర్పునిచ్చేవాడు దేవుడు. సో సమాధి కార్యక్రమం భక్తి గల మనుషులు చేసిన, నీతివంతులు ఎవరు దేవుని యందు భక్తి కలిగిన వారు చేసినా నో ప్రాబ్లం. అక్కడ సేవకుడు లోకల్ పాస్టర్గా చేసిన సంతోషమే. ఇప్పుడు మా చర్చిలో మేము సమాధి కార్యక్రమం ఇస్తాం కాబట్టి ఇంకెవరు సువార్త వినొద్దు అనడం అనేది నేరో మైండెడ్ థింకింగ్. వాక్యము ఎక్కడో అర్థం కాలేదా, లేదా స్వార్థపూర్వకంగా ఆలోచించడం. దేవుని వాక్యం అనేది అందరూ వినాలి. చూడండమ్మా, సంఘం సంపూర్ణం అవ్వాలంటే ఎఫ్ఎస్సి పత్రిక 5:13లో 5:11, 12, 13లో పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు ఈ వాక్యం తెలుసుకోండి, అందరికీ తెలియపరచండి, ఇతరులు కూడా. పరిశుద్ధులు అనగా రక్షించబడిన వారు సంపూర్ణులు అవ్వాలంటే, అంటే పరిశుద్ధులు అయిపోలేదు, సంపూర్ణతలోకి వెళ్ళాలి. చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు అనండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఎఫ్ఎస్సి 4:13 బాగా అర్థం చేసుకోండి. 4వ అధ్యాయం 13వ. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం అంటే క్రీస్తులో ఉన్న దేవుని పిల్లలు, యేసుప్రభు నమ్మిన వారు క్షేమాభివృద్ధి పొందుటకు, పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించారు. ఎందుకు ఈ 5-fold మినిస్ట్రీ, 5 విధాలైన మినిస్ట్రీని దేవుడు ఎందుకు నియమించాడు? పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులగునట్లు. ఎట్టి చెప్పండి, సంపూర్ణులగునట్లు. అంటే యేసుప్రభు నమ్మి యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధులు అయ్యారు. ఈ పరిశుద్ధులు ఏమవ్వాలట? సంపూర్ణంగా ఎదగాలంటే ఎంతమంది బోధ వినాలి? 5 విధాలైన బోధలు అనండి. 5 విధాలైన బోధలు. అందులో మొదటిది ఏంటి? అపోస్తలుల బోధ, రెండోది ప్రవక్తలు, మూడోది సువార్తికులు, మరి సంఘ కాపరులు, ఉపదేశకులు. ఈ 5 విధాలైన బోధ విశ్వాసి విన్నప్పుడు సంపూర్ణతలోకి ఎదుగుతాడు. కాబట్టి ఒకే సేవకుడి దగ్గరే నేను వాక్యం వింటాను, ఇంకెవరి వాక్యం వినను, నేను సంపూర్ణంగా మారాలంటే అయ్యే పని కాదు. సంఘ కాపరి సంఘాన్ని నడిపిస్తారు, సంఘంలో ఉన్న వాక్యాలు చెప్తారు, మిమ్మల్ని కాపాడుతారు, దేవుని మార్గంలో నడిపిస్తారు. సంఘ కాపరికి కూడా తిమోతికి పౌలు ఉన్నాడు, అలాగే యెహోషువకి మోషే ఉన్నాడు, ఫిలోమోన్, తీతు, వీళ్ళందరూ కూడా. దైవజనుడికి కూడా మరొక దైవజనుడు ఉండాలి, డాక్టర్కి మరొక డాక్టర్ కావాలి. ఎందుకంటే ఈయన ఆపరేషన్ అందరికీ చేస్తాడు, కానీ ఈయనకి ఆపరేషన్ చేయాల్సి వస్తే మరొక డాక్టర్ కావాలి. బార్బర్కి మరొక బార్బర్ ఉండాలి, పాస్టర్కి మరొక పాస్టర్ ఉండాలి. దైవ సేవకులందరినీ ఎందుకు పెట్టాడు దేవుడు? అక్కడ సంపూర్ణతలోకి వెళ్ళడానికి. కనుక దైవజనులు చెప్పే వర్తమానాలు వినడం, సమాధి కార్యక్రమం లింకే పెట్టకూడదు. అక్కడ సమాధి కార్యక్రమం లోకల్గా ఉన్న ఆత్మీయులైన భక్తులైన వారు తీసుకువెళ్తారు, సమాధి చేస్తారు, దానిలో ఏ సమస్య లేదు. అది దేవుడు జరిగిస్తాడు కూడా. ఒకవేళ అందరూ అవాయిడ్ చేస్తే
దేవుడు తన ప్రజలను ప్రేరేపించి మరీ ఘనంగా జరిగిస్తాడు. కొన్ని చోట్ల కొందరిని అవాయిడ్ చేయడం నేను గమనించాను. కానీ ముక్కు మొహం తెలియని భక్తులు వచ్చి అతను ఘనముగా సమాధి కార్యక్రమం జరిగించారు. ఆ సంఘం రానందుకు సంఘ కాపరి సంఘం సిగ్గుపడ్డారు. బయట వాళ్ళు వచ్చి చేశారు. వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మా చర్చికి అప్పుడప్పుడు రాలేదు కాబట్టి మేము చేయమని గొడవ పెట్టారు. ఈ సమాధుల దగ్గర గొడవలు పడకండి. క్రీస్తునందు భక్తి కలిగిన వారు ఎవరు కనిపించినది మన చర్చో కాదో అతను మనవాడు, క్రీస్తువాడు, ఒకే రక్త సంబంధంలో వెళ్దాం. మీ చర్చ అయితేనే ఎందుకంటే సంఘానికి ఒక పరలోకం ఉందా? ఒకే పరలోకమా? ఒకే పరలోకం. ఏంటి చెప్పండి? ఒకే పరలోకం. అంటే ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క పరలోకం ఉంటే నో ప్రాబ్లం. మీ పరలోకానికి మీరు వెళ్ళండి, మా పరలోకానికి మేము వెళ్తాం అనుకోవచ్చు. కానీ మనం అంతా వెళ్ళేది ఒకే పరలోకానికి. ఒకే ప్రభు, ఒకే తండ్రి, ఒకే రక్షణ, ఒకే బైబిల్, ఒకే ఆత్మ. కనుక సమాధి కార్యక్రమాన్ని లింక్ పెట్టుకుని వాక్యం వినను అని అనడం అనేది సంపూర్ణతలోకి ఎదగకుండా మనం ఆపుకోవడం. దేవుని సంపూర్ణతలోకి ఎదగడం అనేది మనకు ఆశీర్వాదం. ఇంకా ప్రశ్న రెండవది, సమాధుల్లో ఆత్మలు ఉండవు తల్లి. ఆత్మలు సమాధుల్లో ఉండవు. ఎప్పుడైతే మనిషి చనిపోయాడో ఆ వ్యక్తి ఆత్మ వెళ్ళిపోయింది, బొందుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బొందుని మాత్రమే వాళ్ళు భౌతికాయాన్ని తీసుకెళ్ళి భూస్థాపన కార్యక్రమం చేస్తున్నారు. ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. అందుకే 3 రోజుల క్రితం పోయిన వాళ్ళు చెప్తారు, అయ్యో మొన్న పోయారండి అని. అక్కడే బాడీ ఉంటుంది. ఉంది కదండి అంటే, లేదండి ఆయన మొన్న పోయారండి. ఇదిగోండి బాడీ ఉంది కదండి. మొన్న పోయారు సార్, మరి ఇప్పుడు దాకా ఐస్ బాక్స్లో పెట్టాం. మరి ఈయనే కదా ఆయన. ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? ఫలానా టయానికి వెళ్ళిపోయారని చెప్తారు. వెళ్ళిపోయింది ఎవరు? ఆత్మ. ప్రసంగి 12:7 కనుక అక్కడ బొందిని మాత్రమే పాతి పెట్టారు. మరి అదోనీరావు మిషనరీ సముద్రంలో వదిలేశారు. ఆయన తిరిగి లేస్తాడా? లేస్తాడు. అయితే ఆయన ఆత్మ సముద్రంలో తిరుగుతుందా? కాదు. ఆయన ప్రభు యొక్క పరదేశంలో పెట్టాడు. ఆ సమయంలో దేవుడు పంపిస్తాడు, ఆత్మలు తిరిగి వచ్చేస్తాయి. ఎక్కడైతే వారు బొందిని వదిలిపెట్టారు అక్కడ ఉండి. ఒకవేళ అపార్ట్మెంట్లు కట్టేశారనుకోండి, అపార్ట్మెంట్ పునాదులు పడేసుకుని వచ్చేస్తారు వీళ్ళు బయటికి. అంటే దాని అర్థము దేవుని మేఘం ఆవరిస్తుంది, ఆత్మలు బయటకు వచ్చేస్తాయి అంతవరకు తప్ప దీన్ని సీరియస్ తీసుకురావాల్సిన అవసరం లేదు. మనం ఎలా డైరీలు పెట్టుకుంటాం, అందరూ కూడా డైరీలు అన్నీ రాసుకుంటుంటాం. అలాగే ఈ డైరీ సిస్టమ్ అనేది బైబిల్ నుండి వచ్చిందే. గ్రంథములు ఉన్నాయని బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథంలో గ్రంథాలు. నాకు గ్రంథం ఉంది, అలాగే మా కుమారుడికో గ్రంథం, కుమార్తెకో గ్రంథం. ప్రతి ఒక్కరూ పుట్టినప్పుడు గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. మన వేలుముద్ర ఆ గ్రంథంలో నుండి దేవుడు ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెట్టాడు, ఒక ఫైల్ పెట్టాడు. మన వేలుముద్ర ఫస్ట్ అక్కడే ఎంటర్ అయింది. ఆ తర్వాత మనం భూమి మీదకి వచ్చాం. మనకున్న వేలుముద్రే కాదు, ఐరిస్, కంటిలోని ఐరిస్ కానీ అన్నీ కూడా. అందుకే అందరూ జనాలు తిరిగి లేచిన తర్వాత ప్రభు యొక్క తీర్పులో గ్రంథములు తెరవబడిను అన్నాడు. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటే చూచితిని. అప్పుడు గ్రంథము కాదు, అక్కడ ఏముందో చూడండి, ప్లూరల్, గ్రంథములు విప్పబడిను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము, అక్కడ ఏకవచనం, విప్పబడిను. మళ్ళీ చదవండి, అప్పుడు గ్రంథములు విప్పబడిను మరి ఒక జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడిను. పై లైన్లో ఎవరున్నారు? గ్రంథములు అనండి. గ్రంథములు. కింద లైన్లో గ్రంథము అంటే ఒకే జీవగ్రంథం. జీవగ్రంథంలో రాయబడిన వారు ఎవరంటే యేసుక్రీస్తుని నమ్మి ఆయన మార్గంలో జీవిస్తూ పాపక్షమాపణ పొందిన వారై ప్రభు మార్గంలో జీవిస్తూ దేవుని యొక్క మార్గంలో ఉన్న వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. మరి గ్రంథాలు ఏంటండి? గ్రంథాలు ఇవ్వబడ్డాయంటే ఈ గ్రంథాలు ప్రతి ఒక్కరి యొక్క గ్రంథాలు. మనం చేసిన తప్పులు, మంచి చెడు అన్నీ కూడా అందులో ఉంటాయి. మరి చెడు ఉంటే నరకానికి వెళ్తాం కదా, అందుకే ఆ చెడు ఉన్న విషయాలు పేజెస్ అన్నీ ఆయన క్లీన్ చేయడానికే యేసు రక్తంలో కడగబడం అంటున్నాడు. యేసు రక్తంలో కడగబడినప్పుడు ఆ వ్యక్తి చేసిన ఆ చెడ్డ పనులన్నీ కూడా యేసు రక్తం చేత క్లీన్ చేయబడి క్లీన్ షీట్గా మారి యేసు నందు విశ్వసించి రక్షింపబడిన నాటి నుండి మీరు చేసే మంచి విషయాలని అందులో రాయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని బట్టి చూస్తే గ్రంథంలో రాయబడిన ప్రకారంగా తీర్పు రాబోతుంది. ఎవరైతే యేసు రక్తంలో కడగబడలేదో వాళ్ళ చెడంతా ఆ బుక్కులు అలాగే ఉంటుంది కనుక, అది క్లీన్ చేయబడలేదు కనుక వాళ్ళ ఆత్మలకు వారి శిక్షను తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ శిక్ష యేసుప్రభు భరించాడు. రమ్మని పిలుస్తున్నా వీళ్ళు రానంటున్నారు. మాకు యేసయ్య వద్దు, మాకు జీసస్ వద్దు, మా పాపలో మేము చేస్తాం, మా కర్మ మాదే అంటే సావండి, మీ ఇష్టం, మీ కర్మ మీదే. లేదు కర్మ పాపం తీసేస్తా అంటున్నాడు, రమ్మని చెప్తుంటే మాకు వద్దు అంటున్నారు. సో దేవుడు ఆప్షన్ ఇచ్చాడు, అందరికీ అవకాశం ఇచ్చాడు.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ ఇల్లు దీవించబడును గాక అని చెప్పండి. ఈ కుటుంబం యేసు నామములో దీవించబడును గాక. ఈ కుటుంబం యేసు నామములో దీవించబడును గాక. ఈ గృహానికి, ఈ గృహస్థులకు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో సమాధానం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రిగా అన్యోన్య సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, అనుదినం ప్రార్థనలో మానక పాల్గొంటున్న ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మీకును మాకును ఈ దినం నూతనంగా పాల్గొన్న వారికి సదాతోడు నడిపించి బలపరిచి ప్రభు రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నవ్వుతూ అందరిని పలకరించండి, చిరునవ్వుతూనే ఉండండి, ఆనందించుడి.